హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత. ఇవాళైతే మనం ఈ గ్రో బ్యాగ్స్ గురించి అయితే వీడియో అండి. ప్రీవియస్లో మనం అమెజాన్లో గ్రో బ్యాగ్స్ తెప్పించాం కదా, ఈ అమెజాన్లోనే నేను గ్రో బ్యాగ్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. ఇవి తీసుకుని అయితే 2-3 ఇయర్స్ అయింది. బట్ దీంట్లో లాస్ట్ వరకు ఒక జామ మొక్క వేశాను. అదైతే కొంచెం నేను చెప్పా కదా, నాకు సాయిల్ మిక్స్ అది సరిగ్గా కుదరక చేయక అంతా తేడా వచ్చేసిందండి. మొక్కలన్నీ చాలా వరకు పోయినాయి అనేసి. అందుకని ఇప్పుడైతే కొత్తగా దీంట్లో అయితే నేను కొత్తగా నేర్చుకున్న సాయిల్ మిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ గ్రో బ్యాగ్స్లో అయితే ఒక పళ్ళ మొక్క, ఒక ఆకుకూర, ఒక కూరగాయ మొక్క అంటే వంగ, బెండ, బేర అంటున్నాం, టొమాటో ఇలా అయితే ఇచ్చుకోవచ్చు. నేనైతే ఈ గ్రో బ్యాగ్లో వచ్చేసి దానిమ్మ చెట్టు ఇచ్చాను. దానిమ్మ చెట్టు ఇచ్చిన తర్వాత ఇది రెండోసారి కాపుకి రెడీగా ఉందండి, పువ్వు మీద ఉంది. మనం దానిమ్మ అనేదానికి ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉంటే కొంచెం బాగా కాయలు కాయడానికి అనేది ఇది అవుతుంది. ఈ పక్కన గ్రో బ్యాగ్లో అయితే నేను బేర మొక్క ఇచ్చాను. కింద అయితే తోటకూర ఉంది. ఈ తోటకూర దానంతటదే వచ్చింది, కొయ్యి తోటకూర అంటారు కదా, అది సరే అనేసి నేను ఉంచేసాను. తోటకూర కూడా హెల్తీగా బాగుందండి. ఈ గ్రో బ్యాగ్స్కి అయితే మనం కింద ఏదో ఒకటి సపోర్ట్ అనేది ఇవ్వాలి, డైరెక్ట్గా టెర్రస్ మీద అనేది పెట్టకూడదు. ఈ సపోర్ట్ అనేది ఇచ్చుకోవాలండి కంపల్సరీ. ఇది ఆల్రెడీ తెప్పించి 2 ఇయర్స్ అయినాయి ఈ గ్రో బ్యాగ్స్ అనేది. బట్ ఇవైతే బాగున్నాయి నాకు తెలిసి. ఇలా ఇది 2 అడుగుల గ్రో బ్యాగ్స్ అనమాట. నేనైతే కింద ఇటుక రాయికి సిమెంట్లో ముంచి దాన్ని ఆరబెట్టిన తర్వాత అయితే ఇలాగా సపోర్ట్ కింద పెట్టి దాని మీద నాపరాయి పెట్టి నాపరాయి మీద ఈ బ్యాగ్స్ అయితే ఉంచాను. ఎవరైనా సరే డైరెక్ట్గా మాత్రం టెర్రస్ మీద పెట్టుకోండి, లీకేజ్ ప్రాబ్లమ్స్ వచ్చి త్వరగా టెర్రస్ పాడైపోయే అవకాశాలు ఉంటాయి. ఈ గ్రో బ్యాగ్ అయితే తెప్పించుకోకండి. ఇది కూడా అమెజాన్లోనే తెప్పించాను. దీనికైతే చాలా ఎక్స్పెన్సివ్ అయ్యింది. ఈ పైపే 260 వరకు ఉంటుంది కదా, సో ఈ పైప్ ఇచ్చాను, టైల్స్ ఇచ్చాను, దాని కింద 8 వరకు అయితే ఆ సిమెంట్ దిమ్మలు పోసాం కదా, గ్లాస్ దిమ్మలు, అవి ఇచ్చాను. మధ్యలో ఇవన్నీ చేయడానికి మధ్యలో అయితే పోయింది పక్కకి మట్టి, అదంతా మళ్ళీ శ్రమ. ఈ బ్యాగ్స్ అయితే ఎవరు తీసుకోవద్దు. నా సలహా అయితే మామూలుగా చిన్న బ్యాగ్స్ ఉంటాయి కదా, గ్రో బ్యాగ్స్ తీసుకోవచ్చు. ఈ గ్రో బెడ్ అనేది సూటబుల్ కాదండి గార్డెన్కి. చూడండి అప్పుడే పోతుంది. ఇది తెప్పించి 1 ఇయర్ అయింది, అయినా పోతుంది అప్పుడే. సో ఇది ఎవ్వరూ కూడా ప్రిఫర్ చేసుకోకుండా తెచ్చుకోవద్దు. దీంట్లో కూడా మనం 3 అంచెల విధానంలో పైకి మొక్కల జాతివి, పాదు, కింద ఆకుకూర లాంటివి ఇచ్చుకోవచ్చు. బట్ ఈ బ్యాగ్ అయితే నేను ప్రిఫరబుల్ కాదండి, నేను చెప్పను మీకు. చూడండి అక్కడ ఎన్ని ఉన్నాయో, అన్ని సెట్టింగ్ చేస్తేనే కానీ అది సైడ్కి మట్టి పడిపోకుండా కూర్చోలేదన్నమాట. ఇవైతే రీసెంట్గా తెప్పించుకున్నాం కదా గ్రో బ్యాగ్స్, అవే. వీటికి కూడా నేను ఇలాగ ఇచ్చాను అనమాట, సపోర్టింగ్ కూడా చాలకపోతే ఇటుకరా ఇచ్చాను. ఆ బెళ్ళ అయితే మనం అరమరాలో తీసేసిన బెళ్ళ ఉంటే అది ఇచ్చాను. కింద గ్లాస్ స్టాండ్స్ కూడా సేమ్ ఇచ్చానండి. ఈ గ్లాస్ స్టాండ్స్ అనేది కూడా ఇంకో వీడియోలో మీకు తర్వాత చూపిస్తాను ఎలా పోసుకోవాలి ఏంటి అనేది. ఇదైతే యూజ్ అవుతాయి మనకి ఈ గ్లాస్ స్టాండ్స్ కూడా మంచిగా. ఈ బ్యాగ్స్ కూడా దీంట్లో నేను ఒక చామంతి ఇచ్చాను, వాటంతటా అవే తులసి వచ్చినాయి. అంజీర్ ఇచ్చానండి. అంజీర్ కూడా పెద్దది గ్రో బ్యాగ్ చూపించా కదా స్టార్టింగ్లో, ఆ గ్రో బ్యాగ్లో కన్నా ఈ బ్యాగ్లో బాగా వచ్చింది. ఇవన్నీ కూడా నేను అమెజాన్ బ్యాగ్లేనండి, బయట వేరే వాళ్ళ దగ్గర కాదు. ఇవన్నీ అమెజాన్లోనే తెప్పించాను, బాగానే ఉన్నాయి. గ్రీన్ గ్రో బ్యాగ్స్ అని చెప్పేసి ఆ కంపెనీ వాళ్ళదన్నమాట, గ్రో వాళ్ళవి. అలా మనకి కొంచెం ఆఫర్ ఉన్న దాన్ని బట్టి అమెజాన్లో పెట్టుకుంటే, అమెజాన్లో అయితే బ్యాగ్స్ బాగున్నాయి నాకు తెలిసి. ఇంకా నేను వేరే ఏమీ తీసుకోలేదు. ఇది గ్రో బెడ్, ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. దీనికి కూడా నా ఇటుకరాళ్ళు ఇచ్చాను, దాని మీద అయితే నాపరాళ్ళు వేసి ఇలా బెడ్ అనేది రెడీ చేశా. ముందైతే ఈ బెడ్ రెడీ చేసినప్పుడు కంపోస్ట్ ఉంది కదా, కిచెన్ వేస్ట్, అదంతా వేసి వర్మీ కంపోస్ట్ అన్నీ కలిపిన మట్టేసి ఇలా బెడ్ రెడీ చేశా. అది డైల్యూట్ అయ్యే లోపు మనం ఆకుకూర పెంచుకోవచ్చు అని ఇలా ఆకుకూర ఇచ్చా. ఈ బ్యాగ్కి ఈ సరౌండింగ్ మొత్తం ఉన్న పైప్ అంతా వాళ్ళే ఇచ్చారండి, మనం సపరేట్గా తీసుకోలేదు. ఇది మొత్తం సెట్టింగ్ అనమాట, వాళ్ళే ప్యాక్ చేసి మరీ ఇచ్చారు ఈ బెడ్ అనేది ఒకటి. దీంట్లో అయితే మనం పాదుజాతి కూరగాయలు పెంచుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది ఈ బెడ్ అనేది. ఎవరైనా దీన్ని తెచ్చుకోండి, బాగుంటుంది. ఇది మట్టి అంతా లోపల కుళ్ళిపోయింది,
తడి కూడా ఉంది. ఇది చుక్కకూర వేసాను. చూసారా, మట్టి కూడా చాలా బాగుందన్నమాట. మనం ఇచ్చే మట్టి మిశ్రమాన్ని బట్టి వస్తుంది. అక్కడ బెండ పెట్టాను, బీరపాదు పెట్టాను, కానీ ఇంకా మొలక రాలేదు. సో మన 3 అంచెల విధానంలో ఒక బెండ మొక్క, ఒక వంగ మొక్క, లేదు ఒక ఆకుకూర, ఏదో ఒక రకం ఆకుకూర, అలాగే ఒక పాదు జాతి ఆనబ, బేర, పొట్ల, ఇలా అయితే ఇచ్చుకోవడానికి ఈ బెడ్ అనేది చాలా అనువుగా, రీజనబుల్గా, మనకి టెర్రస్లో వెయిట్లెస్గా ఉండడానికైతే ఈ బెడ్ బాగా పనిచేస్తుంది. చూసారా, పైప్ కూడా వాళ్ళే ఇచ్చేసారు. మనకి మట్టి అనేది బయటకు వచ్చాడు అలా ఏం జరగదు. అంత సెట్టింగ్ అంతా వాళ్ళే ఇచ్చేసారు కుట్టేసి. ఇది నాకు చూపించిన బ్యాగ్తో పాటు వచ్చింది అంటే ఆ బెడ్తో పాటే. బట్ ఇదైతే ఈ ఐరన్ స్టాండ్ ఉందని చెప్పేసి నేను ఇవ్వడం జరిగింది. కానీ ఇది కూడా ఎక్కువ ఎక్స్పెన్సివ్. ఈ బ్యాగ్ ఆ బ్యాగ్ ఒకటే. ఇది అయితే ఎవరో తెచ్చుకోకండి. కాకపోతే ఇది నేను దీంట్లో పెట్టా కదా, అందుకని చెరగలేదు. దీంట్లో కూడా నేను ముందు కంపోస్ట్ మట్టేసి, కంపోస్ట్ వేసి, కిచెన్ వేస్టేజ్ ఏది ఉన్నది వేసి, దాని మీద మట్టేసి ఇలా ఒక వంగ మొక్క పెట్టాను. ఇది ఆటోమేటిక్గా వచ్చిన బొప్పాయి మొక్క. పక్కన ఈ ఊరినే ఉంటే చిన్నది పెట్టాను, అది మరువం మొక్క, దమనం మొక్క. ఇది టొమాటో. ఈ మెస్ ఉంది కాబట్టి నేను పెట్టాను. ఈ బ్యాగ్ అయితే, ఈ గ్రో బెడ్ అయితే నేను ఎవరికి చెప్పనండి, మీరు కూడా తెచ్చుకోవద్దు, ఇబ్బంది పడతారు. మట్టి పక్కకు పడిపోయి చాలా విసిగిస్తుంది ఈ బెడ్ అనేది. ఇది గ్రో బ్యాగ్స్ రీసెంట్గా తెప్పించాను కదా, ఇది. దీంట్లో కూడా మట్టి అంతా నింపి బెండ మొక్క పెట్టాను. ఈ కొత్తిమీర అనేది ఉంది కదా ఆల్రెడీ. ఈ ఆకుకూర అనేది దాని అంతా అదే వచ్చిందండి, నేనేం వేయలేదు సపరేట్గా. ఆల్రెడీ ఉన్నదానికే అవే గింజలు పడి సర్వైవ్ అవుతూ ఉన్నాయి. బ్యాగ్ కూడా క్వాలిటీగా బాగున్నాయి, లైట్ వెయిట్. దీంట్లో అయితే దాలియా ఇచ్చాను. మనం చిన్నగా ఒక 2-3 సంవత్సరాల పాటు పళ్ళ మొక్కలు కూడా పెంచుకోవచ్చండి ఈ బ్యాగుల్లో. దీనికి కూడా కింద నేను సేమ్ ప్యాటర్న్లో ఇటుక రాయిచ్చి, దాని మీద నాపరాయిచ్చి అప్పుడు ఈ బ్యాగులను అయితే పెట్టాను. డైరెక్ట్గా ఎవరో పెట్టుకోవద్దు. అమెజాన్లో అయితే బాగానే ఉన్నాయండి. ఫ్లిప్కార్ట్లో తెప్పించాను కానీ అంతకుముందు నాకు అంతగా నచ్చలేదు. బట్ అమెజాన్లో బాగున్నాయి. ఇక్కడైతే చిక్కుడు మొక్క పెట్టాను, బీన్స్ మొక్క పెట్టాను. ఈ బ్యాగ్లో అయితే వద్దండి, ఎవరో తెచ్చుకోవద్దు. ఈ గ్రో బెడ్ తెచ్చుకోండి, ఇది బాగానే ఉంది. మనకి ప్లేస్ ఎక్కువ ఇది అవ్వదు, లైట్ వెయిట్గా ఉంటుంది, బాగుంటుంది ఈ బెడ్ అయితే. నేను ఇయర్ అయితే కాకరకాయలు దగ్గర సెప్టెంబర్ నుంచి కాస్తనే ఉన్నాయండి. ఇదైతే చాలా ఎక్కువ హార్వెస్ట్. చూడండి ఎన్ని కాకరకాయలు వచ్చినాయో. మీకు చెప్పా కదా, కొంచెం ఎరువిచ్చి, కొంచెం లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చి, రోజు కాసిన వాటర్ పోస్తూ ఉంటే, నీళ్ళు ఇస్తూ ఉంటే మంచిగా కాపులు వచ్చినాయండి. మళ్ళీ ఈ మొక్క అటు చూపించిన పాదైతే ఎండిపోయింది. ఇది కొత్తగా సర్వైవ్ అయ్యి మళ్ళీ అయితే ఈ ఎక్కడ ఉన్న దానిమ్మ మొక్క ఏది ఉందో దాన్ని అంతా ఆక్యుపై చేసి చక్కగా కాస్తూ ఉంది. ఇదిగోండి కాయలు చూసారా, ఇలా మంచిగా మన హార్వెస్ట్ ఆర్గానిక్గా చేసుకుంటే ఆ ఆనందం వేరు కదా. ఇక్కడ బీన్స్ కూడా ఉన్నాయి. బీన్స్ కూడా అంతేనండి, ఒకసారి చక్కగా మట్టి అనేది ఇంత అంతర్కృషి చేసి దాంట్లో మళ్ళీ ఎరువిస్తే ఆటోమేటిక్గా అవి కూడా కాస్తున్నాయి. ఈ బీన్స్ పర్పుల్ బీన్స్ అని తెప్పించా. పర్పుల్ బీన్స్ అవ్వలేదు కానీ మామూలు బీన్స్ అయినాయి, కానీ కాస్తూనే ఉన్నాయి ఇవి కూడా. చూసారా కాకరపాదు చెట్టు అంతా పోత, పెందులు, ఎక్కడ చూసినా పెందులే ఉన్నాయి. దీనికి ప్రధానంగా వచ్చేది ఏంటంటే పండు ఈగ సమస్య వస్తుంది కాకరకు కూడా. నేను ట్రాప్ పెట్టా కదా, అందుకని లేదు నాకు పెద్దగా. చూసారా, పాదైతే ఏమీ ఉన్నట్టే కనిపించట్లేదు, కానీ కాయలు అయితే ఉన్నాయి. పోషణ తగ్గినప్పుడే కాయలు రావండి. ఇవ్వండి బీన్స్, చెప్పా కదా కాస్తూనే ఉన్నాయి. ఇవ్వండి ఇక్కడ పాలకూర ఉంది కదా, ప్రీవియస్ వీడియోలో హార్వెస్ట్ చేశాక మధ్యలో ఒకసారి తీసుకున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ ప్రతి వారానికి ఒకసారి అయితే కంపల్సరీ ఒక ఆకుకూర వస్తుందండి. మన గార్డెన్లో అయితే చుక్కకూర ఉంది, తోటకూర ఉంది, పాలకూర ఉంది. అలాగే దానంతటా అదే వచ్చేసే పునర్నవ కూడా ఉంది, కొండపిండి ఆకు ఉంది. పునర్నవ కొండపిండి ఆకు నేను ఈ వీడియోలో చూపించాను అనుకోండి, మా వారు తింటూ మానేస్తారు. అందుకని అయితే వీడియోలో చూపించట్లేదు. నేనేం చేస్తానంటే ఆ కొండపిండి ఆకు కానీ పునర్నవ ఆకుని కానీ తీసి ఈ కర్రీస్తో పాటు కొంచెం దాన్ని కూడా యాడ్ చేసి తింటాం అన్నమాట.
మా వారికి చెప్తే అవి తినడం మానేస్తారు, అందుకని అయితే నేను చెప్పను, వేసేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ వీడియో చూసారు కదా, తినడం మానేస్తారేమో చూడాలి. ఇవన్నీ గ్రో బ్యాగ్ మనం రిపోర్ట్ చేసుకున్నాం కదా, ఆ రిపోర్ట్ చేసుకున్న దాంట్లో వచ్చిన తోటకూర చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో. ఒకసారి విత్తనాలు తెచ్చి వేసుకుంటే తోటకూర అనేది అస్తమాటు వస్తూనే ఉంటుందండి, సపరేట్గా వేయాల్సిన పనే లేదు. ఇక్కడైతే క్యాలీఫ్లవర్ ఉంది. ఈ క్యాలీఫ్లవరు ఆకంత పువ్వు ఇది వచ్చేసింది కదా, పురుగు, పచ్చి పురుగు, కానీ పువ్వుకి వచ్చేసరికి పురుగు అనేది ఏం పట్టలేదు, బాగుంది. ఇదొకటి నేను సాటిస్ఫాక్షన్గా తీసుకున్న హార్వెస్టర్ అండి, బాగున్నాయి. కాకపోతే పెద్ద పువ్వు అయితే రాలేదు, చిన్నగా వచ్చింది. సో ఇది క్యాలీఫ్లవర్ అయితే పర్లేదు, బాగుంది. కింద నేలలో ఇవ్వండి. ఈ వీక్ అయితే నేను సపోటాలు తీసుకుని, సపోటాలు ఇప్పటికి 2-3 టైమ్స్ కాసినాయండి. నేనైతే తినలేదు, ఈసారన్నా తింటానో లేదో చూడాలి. ఇవ్వండి రామాఫలం, నిమ్మకాయలు, టొమాటోలు, కాకర, పచ్చిమిర్చి, మన హార్వెస్ట్ మనం చేసుకొని మనం తింటే వచ్చే ఆనందం వేరండి. ట్రై చేయండి ఎవరైనా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.